వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. హైదరాబాద్లో హై వోల్టేజ్ పొలిటికల్ హైడ్రామా నడిచింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్లు గన్ పార్క్ వద్ద మంత్రులు మాటలతోనే మంటలు పుట్టించారు. బస్తీ మీద సవాలంటూ డైలాగ్ డైనమైట్స్ పీల్చారు. ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలో అటు హస్తం ఇటు గులాబీ శ్రేణులు డి అంటే డి అంటున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలకు అగ్రనేతలు జోష్ నింపారు. ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లతోటి తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. గురుకులాల అవినీతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఎవరి వాదన వారిదే. మీరంటూ విమర్శలు సంధించారు. పొలిటికల్ డైనమైట్స్ పైన ఇవాటి స్పెషల్ డిబేట్. గురుకులాల్లో అవినీతి ఆరోపణలు తెలంగాణను షేక్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల సొమ్ము దారి మళ్లడంపైన ఆరోపణలు వెలువెత్తాయి. గురుకులాల్లో అవినీతి జరగలేదని చర్చించేందుకు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. కావాలనే తమ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మా శాసనసభ్యుడు మీకు తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసింది. మాట్లాడకండి. తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి, మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. జంక్షన్ తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరితోటి పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో. బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూస్, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసిండు. 2,000 కోట్లు అన్నారు, తెల్లారు 3,000 కోట్లు అన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, మా ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ మినిస్టర్, ఇలాంటి పొరపాటు జరగకుండా 680 కోట్ల రూపాయల టెండర్ వాల్యూ యొక్క వాల్యూను టెండర్ పిలవడం జరిగింది. మీరు మంత్రులు రండి, వస్తారా పారిపోతారా అని చెప్పి నేను 6:30కు మాట్లాడింది. బాధ అనిపించిందండి. 9.5 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళిండు. మీ నాయకుడేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, మీరు వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గన్ పార్కుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు పైన ఆంక్షలు విధించింది రేవంత్ సర్కార్. గురుకులాల అవినీతిపైన మాట్లాడేందుకు వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు హరీష్ రావు. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1,00,000 కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడి. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది. చర్చ జరిగుంటే మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కు వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు, మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. ఇదే జూపల్లి మాట మార్చి నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా అంటే కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా? నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. గురుకులాల అవినీతిపైన హైటెన్షన్ నడుస్తుండగానే అప్పులపై హైడ్రామా నడిచింది. సవాలు ప్రతి సవాలుతోటి రాజకీయాలు వేడెక్కాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితిపైన చర్చిద్దామన్నారు. అయితే కార్ లీడర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదురు సవాల్ విసిరారు. 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన అమ్మతోడు, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం
ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మరి ఈ లెక్కల సంగతి ఏంది? మినిస్టర్ జూపల్లి కృష్ణారావు మాటలతోటి బీఆర్ఎస్ అప్రమత్తమైంది. చర్చించేందుకు సిద్ధమంటూ తెలంగాణ భవన్లో మంత్రి కోసం కుర్చీ వేసింది. ఆయన రాకపోవడంతో గన్ పార్క్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు కేటీఆర్. చేతగాని వాళ్లకు మాటలు ఎక్కువ, చెల్లని నానానికి గీతలు ఎక్కువ అని ఎద్దవచ్చేశారు. పవన్కి వస్తున్నాను డైలాగులు కొట్టమన్నదేవుడు, పోజులు కొట్టమన్నదేవుడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నదేవుడు. నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కనుక మాకు ఆయన కంటే పోలీస్ ఎస్కార్ట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు. మరి మేము తాళ్ళు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, జూపల్లా ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడ అనుకున్నారు మీరు? చర్చ అని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసు వాళ్ళు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల తీరుపైన కమలనాథులు మండిపడ్డారు. వరవ మీ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాలకు ఆస్కర్ అవార్డు ఇస్తే ఇద్దరు అర్హులే. తెలంగాణ ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలోని అవినీతి అక్రమాలపైన చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమనిపించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు ఇద్దరు రెండు పార్టీల నాయకులు. కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మొత్తానికి తెలంగాణలో రాజకీయ పద్మవ్యూహం నడుస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు రణరంగాన్ని తలపించాయి. అన్ని పార్టీల నేతలు అందరినీ టార్గెట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో సవాళ్ళ రాజకీయం ఎటు దారి తీస్తుందో చూడాలి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజలకు కావాల్సింది గురుకులాల్లో నాణ్యమైన విద్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన స్పష్టత. కానీ నాయకులేమో రోడ్లెక్కి కుర్చీలాట ఆడుతున్నారు. ఈ పొలిటికల్ డైనమిక్స్ పేలేది ప్రజల సమస్యల కోసమా లేక కేవలం మీ కుర్చీల కోసమా అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రవికుమార్ గారు కూడా బీజేపీ నాయకులు మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. జయరాం గారు, గురుకులాల్లో విద్యార్థుల సొమ్ము దారి మళ్లిందనేది అత్యంత తీవ్రమైన ఆరోపణ. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగా మారింది. అయితే ఇలాంటి కీలక ప్రజా సమస్యలపైన నిజమైన చర్చ జరగకుండా ఇది కేవలం సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా అరెస్టుల హైడ్రామాగా మారిపోవడానికి గల అసలు కారణం ఏంటి? ఇరు పార్టీల పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు పరిణామాలు మొత్తం పైన మీ విశ్లేషణ ఏంటి జయరాం గారు? చక్రి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ఈరోజు మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. రేవంత్ రెడ్డి డే 1 నుంచి ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడు ఒక కొత్త స్కామ్ తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంటాడు. సరే, ముందు పెట్టినా బాగుంది, నిజంగా కనుక ఆ స్కామ్లో ఉన్న ఏ ఒక్కరిని వదిలేయొద్దని చెప్తాను నేను. అది ఏ పార్టీ వాళ్ళు కానీ ఏదైనా, కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇట్లా విషయం ఏంటంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టడం తర్వాత విషయం, ఓకేనా? ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ రోజుకొక పూటకో స్కాము, పూటకో మాట, ఇవన్నీ చెప్పడం దేనికోసము అంటే ఇక్కడ తనకు ఎప్పుడైతే ఇబ్బందులు వస్తుంటాయో, తనకు ఏ విధమైనటువంటి అవరోధాలు ఉంటాయో, అవరోధాలు ఇబ్బందులను తప్పించుకోవడం కోసం ఒక కొత్త స్కామ్ తీసుకొచ్చి పెడతాడు. ఒకవేళ కనుక గురుకులాల్లో స్కామే జరిగినట్టు అయితే ప్రవీణ్ కానీ, ఆ సంబంధిత శాఖ మినిస్టర్ని కానీ, అప్పుడున్న సీఎంను కానీ నువ్వు మాటలు ఎందుకు చెప్తున్నావు? ప్రవీణ్ ఇప్పుడు ఐపీఎస్ కాదు, ప్రవీణ్ ఒక ఆర్డినరీ పర్సన్. ఇస్ అ సింపుల్ ఫైట్ చెప్పాలంటే.
నువ్వు నిన్నగాక మొన్న ప్రవీణ్కు ఈవెన్ తన మన వ్యక్తిగత సిబ్బందిని కూడా నువ్వు తొలగించావు, బాగుంది. ఆ సెక్యూరిటీ కూడా తీసేసావు, అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక ప్రాబ్లం ఏంది? ఆ వ్యక్తిగత సిబ్బంది ఉంటే నేను అరెస్ట్ చేస్తానంటే వాళ్ళు ఏమైనా ఎంటబడతారని బాధపడుతున్నావా? లేకపోతే అసలు స్కామే జరగలేదా? స్కాములు జరిగినాయి అని పూటకో స్కామ్ చెప్పడం కంటే మరి వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నావు? ఇప్పటి వరకు దగ్గరగా 3 years కంప్లీట్గా వస్తున్నాయి. ఇంకా కంప్లీట్ కాలేదు, దగ్గర 3 years గా వస్తుంది. ఈ 3 years లోపల మనం ఎంతకాలం అని ఇవే మాటలు చెప్తుంటాము? వాళ్ళు బీఆర్ఎస్ లో నీతి మంత్రులు ఉన్నారు అని నేను వకాలతా పుచ్చుకోవట్లేదు. బీఆర్ఎస్ లో దోపిడీ జరిగింది అనేది వాస్తవం, అలా డౌట్ లేదు. మరి కాంగ్రెస్ కు అదే దానిపైనే నీకు ఓటింగ్ జరిగింది, ఆ విధంగానే నువ్వు గెలిచావు. మరి ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ మీద ఓన్లీ ఆరోపణలు మాత్రమే ఎందుకు చేస్తున్నావు? ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఏమంటారు? చలో నీ చేత అయితే దమ్ముంటే నిరూపించి అరెస్ట్ చేయి అంటారు. ఈ డ్రామా అంతా ఎవరి కోసం? ఇదంతా ఎవరి కోసం? ఈ డ్రామా అంతా ఎవరు చూడాలి? ఇదంతా ప్రజలు చూడాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి అంతే కదా, పబ్లిక్ మనం చూడాలి ఈ డ్రామా అంతా. నిజంగా కనుక బీఆర్ఎస్ లోపల స్కామ్ జరిగిందని నీ నమ్మకం ఉంటే చలో తీసుకురా. ఇప్పుడు జరిగిన వాటిలలో అరెస్టులు చేయిస్తాయి, ఆ లోపు ఇది కూడా ఎంక్వైరీ పెట్టేస్తాయి. ఇది రావడానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతున్నది. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక ముఖ్యమంత్రి నువ్వు అవుతావో కావో దేవుడు ఎరుగు. ఒకవేళ నువ్వు అయితే ప్రజలకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, నీకైతే అదృష్టమే. ప్రజల సంగతి దేవుడు ఎరుగు. ఈరోజు స్కూళ్ళల్లో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి ఓపెన్ చేసిన స్కూళ్ళు, నెర్రలు బాసిన స్కూల్ లోపల, ఎలుకలు తిరుగుతున్న స్కూల్ లోపల కూలిపోయిన గోడలకు రంగులేసి వచ్చేసి ముందును తాడు పూర్తి చేసేసి ఓపెన్ చేసి వచ్చేసాం. సో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఎందుకు రిజైన్ చేసిండో ఇలా ఇంతవరకు ఏం జరిగిందో కూడా తెలియదు. సరే, ఆయన రిజైన్ చేసినా ఉన్నా పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే మీకు కావాల్సిన వ్యక్తి మీరు పెట్టుకున్నాడు, ఆయనకి ఇష్టం ఉన్నదో లేదో ఆయన వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఈరోజు ఆ డ్రామా అంత ఎందుకు? నేను Day 1 నుంచి చెప్తున్నాను, Day 1 నుంచి కాదు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను ఇదే మాట. విద్యను వైద్యాన్ని పదిలపరచండి, వాటిని జాగ్రత్త చూసేసుకోండి. వాటి కనుక మీరు కేర్ తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. కింది కులాలకు, పేదలకు, అన్ని కులాల్లో పేదలకు, నిరక్షరాస్యులకు, నిరుపేదలకు బెటర్గా ఉంటుంది. ఈరోజు విద్యా వైద్యం మీద విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో దోపిడీ చెప్పాల్సిన పనే లేదు. శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి లాంటి స్కూళ్ళు ఈరోజు రాక్షసులాగా మారిపోయారు. నరమాంస భక్షకులు కాదు, మనుషులు బతికుండగానే వాళ్ళను మొత్తం ప్రాణాలను తీసేసి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ బతుకుతున్నది. హాస్పిటల్ కూడా ఇంచుమించు ఒక డాక్టర్గానే సిగ్గుపడుతున్నాను. హాస్పిటల్లో కూడా అలానే ఉన్నాయని చెప్తూ ఉంటే చెప్పడానికి నాకు సిగ్గు లేదు, వినడానికి మీకు సిగ్గు లేదు. అంటే ఈరోజు పోతున్నామే తప్ప విద్యాశాఖ సీఎం గారు చూస్తున్నారు స్వయంగా. జయరాం గారు విద్యాశాఖ మినిస్టర్, సీఎం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నువ్వు విద్యాశాఖ సీఎం చూస్తే నీకు చైర్పర్సన్ ఎందుకు అవసరం? విద్యాశాఖ కమిషన్ ఎందుకు అవసరం వచ్చింది? ఒకవేళ కమిషన్ అవసరమే వచ్చింది అనుకో, ఆ పర్యవేక్షణ లోపల ఏం పాటిస్తున్నావు? స్కూల్ ఎన్ని ఊడబికాలనా? భూములు ఎక్కడ అమ్ముకోవాలనా? ఈరోజు 2019-20 లోపల సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది మన మీద. అది మన సీఎం తెలియదు ఆ విషయం. ఏం ఆర్డర్ ఉందంటే, శవాల్ లాంటి స్కూళ్లను ఇంకా పెంచి పోషిస్తున్నారు, అందులో మన స్టూడెంట్స్ ఎందుకు తీసుకురావట్లేదు, సిగ్గు లేదా అని అడిగింది ఏపీని, తెలంగాణను. అప్పటికి మన రాష్ట్రం లోపల దగ్గరగా 8,000 పైచిలకు స్కూళ్లను మూసివేశారు. ఏపీ లోపల 12,000 స్కూళ్లకు మూసేసిండు. ఏం మాట్లాడతాం మనం? ఆ స్కూళ్ళ మీద మాట్లాడలేదు. ఈరోజు స్కూళ్ళ లోపల పోతే గంజాయి తాగుతున్నారు, రాత్రిపూట ప్యాకాట బార్లకు ఉపయోగపడుతున్నాయి స్కూళ్ళు. ఆ స్కూల్లో వాతావరణం పెంచట్లేదు, అక్కడ బాత్రూమ్స్ లేవు. సనూర్ నగర్ లాంటి ప్లేస్ లోపల ఆడపిల్లలకు 700 మంది పిల్లలకు 2-3 బాత్రూమ్లు ఉంటాయి. ఆ బాత్రూంలో పోలేక ఆడబిడ్డలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే ఆ బిడ్డలు ఏడుస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి బిడ్డకు సంబంధించిన ప్రాబ్లమా? ఇదేమన్నా కేటీఆర్ బిడ్డకు సంబంధించిన ప్రాబ్లమా? లేకపోతే రాజకీయ నాయకుల బిడ్డలకు సంబంధించిన ప్రాబ్లమా? కొడుకులకు సంబంధించిన ప్రాబ్లమా? ఇది నిరుపేదలకు, నిరక్షరాస్యులకే కదా. సిగ్గు ఉండొద్దు మీకు? కొంచెమైనా సిగ్గు అనేది ఉండొద్దు? మీ బిడ్డలు అగారే ఉంటారా? చదువును ఈరోజు అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. ఈరోజు విద్యను వైద్యాన్ని అమ్ముతున్నారు. దానికోసం ఎవడు మాట్లాడు?
బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు, కాంగ్రెస్ అసలు ఏమీ లేనే లేదు. ఎవడు మాట్లాడాలి? మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎంత మా వాయిస్ ఎంత, మా లిమిటేషన్ ఎంత? ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడితే మేము మాట్లాడితే దానికి ఒక బెనిఫిట్ ఉంటుంది. మేమే నెత్తేసుకొని మాట్లాడితే ఏం జరిగింది ఈ లోపు? రైట్ రైట్ జయరామ్ గారు, ఏ ఉపయోగం ఉంటుంది? జయరామ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నిఖిల్ రావు గారు వినిపిస్తుందా? చేతగాని వాళ్లకు మాటలు ఎక్కువ అని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. కానీ 10 ఏళ్ల మీ పాలనలో కూడా ప్రతిపక్షాలు సవాల్ విసిరినప్పుడు లేదా ధర్నాలు చేసినప్పుడు ఇలాగే ఆంక్షలు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే తప్పు ఎలా అవుతుంది? దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అయితే గతంలో వాళ్ళు ఎప్పుడు ఇటువంటి సవాళ్ళు చేసినప్పుడు కూడా ప్రతిదీ స్వీకరించినాము. సవాళ్ళు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. కానీ ఈ రకంగా తోక ముడిచి మేము ఎన్నడూ పారిపోలేదండి. ఈ రోజు చాలా స్పష్టంగా మేము వాళ్ళను జూపల్లి గారిని అడిగింది లేదు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే మధ్యలో జూపల్లి గారు దూరి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని నచ్చినట్టుగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుతూ చెప్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? పొద్దున్న లేస్తే వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగలిచి మీదేసే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నారు. కానీ నిజంగా రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పే ఆలోచన మీరు లేకపోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు చర్చ పెడదాము అని చెప్తే వాళ్ళే సవాల్ చేసి వాళ్ళే మా పార్టీ ఆఫీస్ కు తెలంగాణ భవన్ కు వస్తామంటే పొద్దున్న 10 గంటల నుండి మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు అంతా కూడా ఎదురు చూస్తున్నాము. ఎందుకు రాలేకపోయినరు? మీరే తోక ముడుచుకొని ఎందుకు పోయినరు? గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా కదా గత 10-11 నెలల క్రితం ప్రెస్ క్లబ్ కి దమ్ముంటాను కేటీఆర్ గారితో పాటు మేమందరం పోయినాము. మేమందరం 10 గంటలకు ప్రెస్ క్లబ్ కి వస్తున్నామని తెలుసుకొని 9:30కే ఢిల్లీకి పారిపోయినటువంటి పరిస్థితులు చూసినాము. ఈ రకంగా మీకు చర్చ చేసే దమ్ము ధైర్యం లేనప్పుడు మీరు ఎందుకు ఈ సవాళ్లకు పిలుస్తా ఉంటారు? ఎందుకు ఈ రకంగా హైడ్రామా క్రియేట్ చేస్తా ఉంటారు? రాష్ట్ర పోలీస్ ఫోర్స్ అంతా దీని మీద ఎందుకు వాడుతా ఉన్నారు? దీని మీద సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తా ఉంటారు? మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి లాంటి వాళ్ళు ఈ రోజు మంత్రి స్థానంలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి వాటే మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు అంటే, ఎవడు పడితే వాడు కోన్ కిస్కా గొట్టంగా అడిగితే మేము సమాధానం చెప్పాలనా అంటా ఉన్నారు. హరీష్ రావు గారు ఇప్పటి వరకు 6 సార్లు 7 సార్లు శాసనసభ్యునిగా గెలిచిండ్రు, 3 సార్లు మంత్రిగా పనిచేసిండ్రు. కేటీఆర్ గారు 2 సార్లు మంత్రిగా పనిచేసిండ్రు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. వారు గెలిచిన ప్రతిసారి వారి మెజారిటీ పెరుగుతానే ఉంది. అటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇటువంటి భాష వస్తా ఉంది మీ దగ్గర నుండి? రేవంత్ రెడ్డి గారు అదే భాషలో మాట్లాడుతూ ఉంటారు. స్పష్టంగా సూటి మీరు చెప్పినటువంటి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, దాని మీద నెంబర్స్ ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? స్పష్టంగా వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అంటే, ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాల పరిమితిలో చేసినటువంటి అప్పు 3,89,000 కోట్లు. దాంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పు 38,000 కోట్లు. రెండు కలిపినా కూడా 4,30,000 కోట్లు కూడా కాదు. దాంట్లో స్వయంగా 70 కోట్లు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్ర విభజన అనంతరం వచ్చింది. అవి పోతే నిజంగా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాల పరిమితులు కేవలం 2,50,000, 2,60,000 కోట్లు మాత్రమే. దాన్ని ఈ రోజు పక్కన పెట్టి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని 1,00,000 కోట్లకు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని వాళ్ళు కూడా విమర్శలు చేస్తా ఉంటే రాష్ట్రం నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియని పరిస్థితి ఉందండి రాష్ట్రం. వీళ్ళే విమర్శలు చేస్తా ఉంటారు, వీళ్ళే సవాల్ చేస్తా ఉంటారు, వీళ్ళే తెలంగాణ భవన్ కు వస్తామంటారు. ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరినప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కి మేము పోయి రేవంత్ రెడ్డి గారి కోసం ఒక సీట్ రిజర్వ్ చేసినాం. ఆ రోజు ఈ రోజు కూడా జూపల్లి గారి కోసం రిజర్వ్ చేసినాము. లేదు మేము మీ తెలంగాణ భవన్ కి ఎట్లా వస్తామో, గన్ పార్క్ దగ్గరికి వస్తా ఉన్నాము, తూపం దగ్గరికి వస్తా ఉన్నాం అన్నారు. చలో అక్కడికి కూడా రావడానికి మేము రెడీ అని మా హరీష్ రావు గారు బయలుదేరుతా ఉంటే వందలాది మంది పోలీసులను పెట్టి ఏ రకంగా నిర్బంధం చేసిండ్రండి మీరు? మీకు నిజంగా భయం లేకపోతే నిజాలు తెలంగాణ సమాజానికి చెప్పాలనుకుంటే ఎందుకు మంది పోలీసులను పిక్చర్ లోకి తీసుకొచ్చిండ్రు? మాకు తెలియదు అని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారే కదా హోంమంత్రి, రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి, మీరే కదా మంత్రులు, ఎందుకంత భయపడతా ఉన్నారు? ఎందుకు ఇటువంటి సత్యదూరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఎందుకు దీని మీద సమాధానం చెప్పే ఆలోచనలు చేయలేకపోతా ఉన్నారు? దీంతో పాటు కాక్ కూడా చెప్పింది కదా, కాక్ కూడా పక్కన పెట్టండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు కూడా
స్వయంగా పార్లమెంట్ లో అడిగినారు. గత 10 సంవత్సరాల కాల పరిమితిలో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని, స్వయంగా 2,50,000 కోట్లు 2,60,000 కోట్లు మాత్రమే అని చెప్పింది. ఈ రోజు వీళ్ళు నిజంగా ఈ 30 నెలల కాల పరిమితిలో 4 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిండ్రు. దాని ద్వారా అభివృద్ధిని సంక్షేమాన్ని ఏం చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేయాలనే దురుద్దేశంతో, కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న దురుద్దేశంతో మాత్రమే ఇటువంటివి చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో ఎక్కడ వాస్తవం లేదు అనేది ఈ రోజుతో మరొక్కసారి తెలంగాణ సమాజం దృష్టిలో తేలిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ తట్టుకోలేకనే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద విమర్శలు, కేటీఆర్ గారి మీద విమర్శలు, హరీష్ రావు గారిని తూలనాడము, ఇవి మాత్రమే చేస్తూ మీరు టైంపాస్ చేస్తున్నటువంటి మాటలు ఏంది? 6 గ్యారంటీలు ఎటుపోయినాయి, 13 హామీలు ఎటుపోయినాయి, మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు ఎటుపోయినాయి, విద్యార్థులకు ఇచ్చిన ఎటుపోయినాయి, రైతులకు ఇచ్చిన ఎటుపోయినాయి. ఈ రోజు వరకు రైతు బంధు పూర్తి స్థాయిలో మీరు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి మీద చర్చ చేయడం పక్కన పెట్టి కేవలం ఇవన్నీ మేము ప్రశ్నిస్తామన్న భయంతో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేసే విధంగా మాట్లాడము, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మా కార్యకర్తల మీద కేసులు పెట్టడము. స్వయంగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంత స్పష్టంగా 2,000 కోట్లకు సంబంధించిన స్కామ్ విషయాన్ని బయటపెట్టిండ్రు, వారికి సంబంధించిన భద్రతను తగ్గించిండ్రు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణి గారికి ఈ రోజు పొద్దున ఆగమేఘాల మీద వారిని ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆనాడు మేం ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా స్వయంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి సతీమణి ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు కదా వారిని, ఎక్కడ వాళ్ళ మీద వేరే రకంగా చర్యలు తీసుకోలేదు కదా. అందరినీ ఏ రకంగా చూసినామో వాళ్ళని ఆ రకంగా చూసినాం. ఈ రోజు మీరు పర్సనల్ గా ఎందుకు ఇబ్బందులు పెట్టడానికి ఆలోచన చేస్తా ఉన్నారు? దీని మీద సమాధానం చెప్పండి అంటే ఎంతసేపు డైవర్షన్ చేయడం, పట్టిపోవడం, తోకముడుచుకోవడం, ఇవి మాత్రమే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా నిజంగా చేసినటువంటి అప్పులేంది, అప్పులకు సంబంధించిన వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ అవసరం ఉంది. రైట్. తెలంగాణలో హీటెక్కిన రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం సంబంధించి మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. మనకు అందుబాటులోకి వచ్చారు రవికుమార్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు. ఇద్దరికి నమస్కారం అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీరు చెప్పండి, గురుకులాల్లో అవినీతి జరగలేదని చెప్పడానికి మంత్రులు గన్ పార్క్కు వెళ్ళారు. అదే సమయంలో మరి చర్చకు వస్తామనే బీఆర్ఎస్ నేతలను హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు అడ్డుకున్నారు? హౌస్ అరెస్టులు, పోలీసు ఆంక్షలు ఎందుకు విధించారు? చర్చకు భయపడే వెనక్కి దగ్గారా అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు అంతర్భాగం కరెక్టే. ఈ నిర్ణయం అనేది పోలీసు వాళ్ళు తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ జరిగినటువంటి స్కామ్ సంబంధించి వాళ్ళు చెప్పేది 2,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ అది అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా 672 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచినాం, అది గ్లోబల్ టెండరు. మరి 2,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పండి అని చెప్పేసి వారు అడుగుతానికి వచ్చారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికైనా లేకపోతే కేటీఆర్ గారైనా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసుడు, ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నమే జరుగుతూ ఉంది. అదే కాకుండా జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించి కూడా కేటీఆర్ గారు ఇక్కడ అసెంబ్లీ సాక్షిగానే మేము ప్రకటించినాం, ఎఫ్ఆర్బిఎం లోన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2/6/2014 వరకు 72,658 కోట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయే నాటికి 1/12/2023 నాటికి 3,89,673 కోట్ల రూపాయలు. తర్వాత గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ 11,609 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉంటే దిగిపోయే నాటికి 1,27,208 కోట్ల రూపాయలు. టోటల్ గా 5,16,000 కోట్ల రూపాయలు అప్పటికే అప్పు చేసిపోయిన కేసీఆర్ గారు. తర్వాత నాన్ గ్యారంటీడ్ కావచ్చు, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కావచ్చు, మొత్తం అన్ని లెక్క, అదే కాంట్రాక్టర్ బిల్లు చెల్లించుకున్న బిల్లు మొత్తం లెక్కేస్తే 8,21,651 కోట్ల రూపాయలు మొత్తం కేసీఆర్ గారు మా మీద భారం మోపిపోయిన మాట వాస్తవం. దానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు గారు మొత్తం ఇందులో ఏ అంకెన్నా తప్పు ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, దీని మీద చర్చ చేద్దాం. మరి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి లేఖ రాస్తే మరొకసారి ఈ అప్పుల మీద కావచ్చు, లేకపోతే అవినీతి మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద కావచ్చు, నిరుద్యోగ అంశాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం కావచ్చు, లేకపోతే అంశం మీదే ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమాధానం చెప్తానికి 1 రోజు కాదు 2 రోజులు పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేఖ రాపియండి. లేఖ రాపించిన తర్వాత సరే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకున్నా కూడా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు లేఖ రాస్తేనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తుంది.
కాబట్టి మీరు అసెంబ్లీ సమావేశాలు అదే కేసీఆర్ గారు లేఖ రాస్తే అసెంబ్లీ పెట్టడానికి స్పీకర్ గారిని ఒప్పించి మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టిస్తాను సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బయట ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. నమస్తే తెలంగాణ ఒకటి వస్తుంది, టీ న్యూస్ లో ఒకటి వస్తుంది, తెలుగు స్క్రైబ్ లో ఒకటి వస్తుంది, మిగతా పేపర్లు అన్నింటిలో ఒకటి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటి మాట్లాడుతూ ఏది నిజమో ప్రజలకు అర్థంగా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం అసెంబ్లీ అనేది ప్రజల చేతి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంటుంది, అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా సమాధానం అసెంబ్లీ వేదిక చెప్తే మొత్తం రాష్ట్ర సమాజానికి అర్థమవుతుంది, అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పి ప్రభుత్వం కోరుతాం. అటు అసెంబ్లీ సమావేశాలు పెడతానికేమో కేసీఆర్ గారు లేఖ రాయరు, కేసీఆర్ గారేమో అసెంబ్లీ రాడు. గతంలో కూడా ఇదే చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కృష్ణా జలాలు గోదావరి జలాలు కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే కృష్ణా జలాలు గోదావరి జలాల మీద సమయం కేటాయించి సమావేశాలు పెడితే కేటీఆర్ గారు హరీష్ రావు గారు బైకాట్ చేసి వెళ్ళిపోయారు. అంతకుముందు ఏమో కేసీఆర్ గారు మా పిల్లలు చూసుకుంటారని చెప్పి వారు అన్నారు. తర్వాత పిల్లలు పోయారు, తండ్రి పోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మీ దగ్గర ఏం ఆధారాలు చెప్పండి, ఆ ఆధారాలు ఏందో చూపించండి అంటే ఆధారాలు చూపించకుండా ఒకటినే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,000 కోట్ల అసలు టెండర్లే 2,000 కోట్ల బిల్లులేదని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటే టెండర్లో అవినీతి జరిగింది. ఇంకోటి గతంలో వాళ్ళు చూసి బతుకమ్మ చీరలు కూడా అవినీతి చేశారు. కాబట్టి బతుకమ్మ చీరలు 4 రోజుల తర్వాత ఎవరు కూడా కట్టుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇంద్రమ్మ చీరలకు సంబంధించి చాలా క్వాలిటీతో చీరలు ఇస్తా ఉంటే పండుగలకు కావచ్చు, తర్వాత శుభకార్యాలకు కూడా ఇంద్రమ్మ చీరలు ధరించి మహిళలు ఫంక్షన్లు పోతున్న పరిస్థితి మనం చూస్తాం. ఆ దిశగా నాణ్యత ప్రమాణాలు పెంపొందే ప్రయత్నంలో అదేవిధంగా గురుకులాల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలి. దానిలో బాగా నిపుణుల కమిటీని వేసి ఆ నిపుణుల కమిటీ ఇచ్చిన సలహా సూచనల మేరకు గ్లోబల్ టెండర్ ద్వారా మాత్రమే ఇక్కడ లాభం జరుగుతుందని చెప్పి ఆ కమిటీ సూచిస్తే దాని ప్రకారం ముందు. గతంలో సింగరేణిలో కూడా ఎందుకు సైట్ విజిట్ నిబంధన ఎవరిది, సైట్ నిబంధన అనేది కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అది ఇంప్లిమెంట్ జరగకపోతే అదేవిధంగా సింగరేణికి సంబంధించిన బోర్డు డిసైడ్ చేసింది. ఎందుకంటే చాలా మంది టెండర్ చేస్తున్నారు, 2 కోట్ల రూపాయలు కట్టి వెళ్ళిపోవడంతో టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సైట్ నిబంధన తీసుకొచ్చడం ఆ 9E బ్లాక్ సంబంధించి అంటే అసలు సైట్ నిబంధన పెట్టిందే అవినీతి కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఆ 9E బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ కూడా రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత చరణ్ కౌశిక్ గారు, మీరు ప్రతి అంశాన్ని చర్చిద్దామంటున్నారు, సవాల్కి మీరు స్వీకరిస్తారా అంటున్నారు, సవాలు విసురుతున్నారు. కానీ చర్చిద్దామని ముందుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? ఎక్కడ చర్చించాల్సింది ఎక్కడ అసెంబ్లీలో లేఖ రాపిస్తే అయిపోతే ఇవన్నీ ఎందుకు గలాట క్రియేట్ చేసుడు, ఈ మీడియా స్టాండ్లు క్రియేట్ చేసినందుకు, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు ఎందుకు ప్రచారం చేసుడు, ఈ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి ఎందుకు ఇదంతా? మీరు అసెంబ్లీలో గతంలో మీరు మంత్రులుగా పనిచేశారు, మీరు శాసనసభ్యులు, కేసీ గారు ఫ్లోర్ లీడర్ ఉన్నారు. మరి ఆ కేసీ గారు ఫ్లోర్ లీడర్ మీరే, హరీష్ రావు గారు ఒకరు ఫ్లోర్ లీడర్, ఇంకొకరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి దానికి సంబంధించిన అంశం విషయంలో లేఖ రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెడతారు. ఎందుకు ఇదంతా? అక్కడైతే రికార్డ్ అవుతుంది, అక్కడైతే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు, అక్కడ ఎవరిది వాస్తవం అనేది తెలిసిపోతుంది. బయటిది ఆ వాస్తవం అవాస్తవం అని చెప్పడానికి నిర్ధారించడానికి వ్యవస్థ లేదు. చర్చలకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు, హరీష్ రావు చాలని కేటీఆర్ అంటున్నారు. చర్చలే కాదు, ముందుగా లేఖ రాయాలి కదా. లేఖ రాపినప్పుడు చర్చలకు ఇంకొకటి ఎక్కడిది? కృష్ణా జలాలు గోదావరి జలాలు అప్పుడు నేనెందుకు మా పిల్లలు చూసుకుంటారని చెప్పేసి వారే చెప్పింది కేసీఆర్ గారు. కృష్ణా జలాలు గోదావరి జలం చర్చ జరుగుతూ ఇద్దరు బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? కృష్ణా జలాల్లో గోదావరి జలాలు అన్యాయం చేసింది వాళ్ళే, సింగరేణికి అన్యాయం చేసింది వాళ్ళే, ఆర్టీసీకి అన్యాయం చేసింది వాళ్ళే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటీ రేట్లో 11.5% ఓటీ తీసుకొచ్చింది వాళ్ళే, మెట్రో ఒకనాడు 2వ సారి 9 సార్లు దిగడానికి వాళ్ళే, రియంబర్స్మెంట్ చేయకుండా పోయింది వాళ్ళే, మహిళా సంఘ రుణమాఫీ చేయకుండా పోయింది వాళ్ళే, యాదవ్లో 2వ విడత గొర్రె లేకుండా పోయింది వాళ్ళే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పోయింది వాళ్ళే, సర్పంచ్లకి కూడా పోయారు, ఆరోగ్యశ్రీ కూడా పోయారు. ఇట్లా ఎప్పుడు పోతే 7 లక్షలు డెవలప్మెంట్ అని చెప్పి 70,000 మాత్రం ఇచ్చారు. దళిత 3 ఎకరాలు ఇట్లా ఎప్పుడు పోతే 100 ఉన్నాయి. 3,016 నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళని మోసం చేసిరు. అదే కాకుండా 1 కాదు 2 కాదు, వాళ్ళ తప్పులు 100 ఉంటే ఆ 100 మాట్లాడదాం. రైట్ రవికుమార్ గారు, మీరు చెప్పండి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు దీన్ని బిగ్ బాస్ షో అని, అబద్ధాల ఆస్కర్ అవార్డులని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. కానీ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున గురుకులాల అవినీతి ఆరోపణలు, ఆర్థిక సంక్షోభం పైన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంటే క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎందుకు యాక్టివ్గా లేదు? కేవలం ప్రెస్ మీట్లకే ఎందుకు పరిమితం అవుతుంది బీజేపీ అంటే ఏం చెప్తారు రవికుమార్ గారు? మేము 100% యాక్టివ్గా ఉన్నాం చక్రి గారు. నిన్నగాక మొన్ననే మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్ఆర్ ట్యాక్స్ కి సంబంధించిన దానిపైన చాలా వివరంగా మాట్లాడి రేపు రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి బీజేపీకి పట్టం కట్టే పరిస్థితి వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా మా జాతీయ అధ్యక్షులు వారు కూడా చెప్పినారు.
అంతేకాదు మా రాష్ట్ర నాయకులు అందరు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే అందరు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మితిమీరిపోయింది. ఈ అవినీతిని అరికట్టే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన లేదు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన లేదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో అనేక రకాలుగా అవినీతి చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా మేము కొట్లాడుతూనే ఉన్నాం, మేము మాట్లాడుతూనే ఉన్నాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తా, ఆర్థిక సంక్షోభం గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముక్కుతూ మూలుగుతూ మంచం మీద ఉంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పాడగట్టే పరిస్థితి వచ్చింది. పాడ మీద తీసుకొచ్చారు ఈ ఆర్థిక పరిస్థితిని. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు సంతాప సభ చేసే స్థాయికి తీసుకొని వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్తున్నాం. ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ కేవలం 60,000 కోట్ల రూపాయలే నాన్ ఎఫ్ఆర్బిఎం కింద వచ్చే అప్పులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి అని మాట్లాడు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారండి. కేవలం విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఒక ట్రాన్స్కోకి, జెన్కోకి సంబంధించిన అప్పులే ఒక్కొక్క దానికి 60,000 కోట్లకు తక్కువ లేవు. ఒక ట్రాన్స్కోకి 60,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అట్లనే జెన్కోకి దాదాపు 78,000 కోట్ల అప్పు ఉన్నాయి. ఒక కాళేశ్వరం పైన తీసుకొచ్చిన అప్పే, నాన్ గ్యారంటీడ్ అప్పే, కార్పొరేషన్ అప్పే దాదాపు 78,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇన్ని రకాల అప్పులు చేసి అప్పులు లేవని చెప్పేసి మాట్లాడతారు. బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రం పైన అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసిన విషయమే. పోనీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా చక్కదిద్దిందా అంటే గత 2.5 సంవత్సరాలు, కరెక్ట్ గా 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల అప్పు చేశారు. 3 లక్షల కోట్ల అప్పు చేసిరు. చక్రి గారు గుర్తుపెట్టుకోండి. ఈ 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చేసి ఈయనేమైనా చక్కదిద్దిండా, ఈయనేమైనా మంచి పనులు చేసిండా, ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా కట్టిందంటే ఇంతవరకు ఆ 3 లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి చేశారు అనేది ఇంతవరకు వివరాలు ఎక్కడ కూడా లేవు. కనీసం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి కూడా ఆయనకు కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను ఒక విషయం చెప్తున్నా, దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి తలపైన 2,46,000 రూపాయలు, 2,46,000 రూపాయల అప్పు ఇప్పటికే ఉన్నది. పుట్టే ప్రతి పసిబిడ్డ నెత్తి మీద 2.5 లక్షల రూపాయల అప్పుతో పుడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇంత దారుణమైన పరిస్థితిని పెట్టుకొని ఏదో చక్కదిద్దుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మా తప్పేం లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. చేసిందంతా మీరే, బీఆర్ఎస్ వాళ్ళే చేశారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దాన్ని ఈయన వారసత్వంగా పుణికిపుచ్చుకొని దాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకా దాని దారుణమైన పరిస్థితి తీసుకొని పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. విషయానికి వస్తే ఏదైతే ఇప్పుడు గురుకులాల విషయం గురించి మాట్లాడతారు, గురుకులాల్లో నేను చాలా స్పష్టంగా ఆన్ రికార్డ్ మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను చక్రి గారు, గురుకులాల్లో సీటు అలాట్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, సీట్ అలాట్మెంట్ లో జరిగే అవినీతి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అనేక రకాలైన కాంట్రాక్ట్ల వరకు అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నది. మీరు ఒక 40,000 రూపాయలు ఇస్తే మీకు సీట్ వస్తాయండి గురుకులాల్లో. ఏం మాట్లాడతారు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళని తెలియనట్టు మాట్లాడతారు. 40,000 రూపాయలని మీకు ఎక్కడ అక్కడ సీట్ వచ్చే పరిస్థితి ఉన్నది. 40,000 రూపాయలకు సీట్లు అమ్ముకునే పరిస్థితి ఉంది. అంత దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మళ్ళీ వీళ్ళు చెప్తారు వీళ్ళే సక్కమైన. అంతేకాదు ఇంకా దారుణమైన పరిస్థితి అంటే చక్రి గారు, మీకు ఈ స్కూల్ కి సంబంధించిన విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. దాదాపు 5 నుంచి 6,000 స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో మూసివేసే ప్రణాళిక తీసుకొచ్చినారు. ఆ 6,000 స్కూళ్ళు మూసివేయాలని ఎందుకు ప్రణాళిక వేశారు చెప్పండి అంటే ఇంతవరకు సమాధానం లేదు. ఆ యొక్క ఆకునూరి మురళి గారు ఉండే దానికి సంబంధించిన కమిషన్ కి చైర్మన్, ఆయన ఈ ప్రభుత్వం దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఈ ప్రభుత్వం విధానాలు నచ్చక ఆయన రాజీనామా చేసిపోయింది. ఆయన రాజీనామా ఎందుకు చేసుకొని పోయిండో ఇంతవరకు ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడిరా? పోనీ వేరే వాళ్ళు ఎవరైనా మంత్రులు ఏమైనా మాట్లాడిరా? ఎందుకు మాట్లాడరండి? ఎందుకు రాజీనామా చేసిన ఆకునూరి మురళి? ఎందుకు మీరు 5 నుంచి 6,000 స్కూళ్ళు మూసేద్దామని చెప్పేసి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రైవేట్ స్కూల్స్ వ్యాపారం చేసే ప్రైవేట్ స్కూల్ వ్యాపారం చేసే వాళ్ళకు తాయిలాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి అది చేసుకుంటూ గవర్నమెంట్ స్కూల్స్ మూసివేసే ప్రణాళిక చేస్తున్నారా? మీరు అదేదో ఏదో స్కూల్స్ అని చెప్పినారు. 25 ఎకరాల్లో ఒక స్కూల్ కడుతున్నాం, ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ గా 3 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వం వచ్చి. 3 సంవత్సరాల్లో ఒక్క స్కూల్ కట్టలేకపోయారే. 25 ఎకరాలలో ఒక్క స్కూల్ కూడా కట్టలేకపోయారే. ఉన్న స్కూల్ మూసే పరిస్థితిలో ఉన్నదే. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఏమైనా స్పందిస్తున్నారా? ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే సాయంత్రం బహిరంగ సభలు పెడతారు. ఆ బహిరంగ సభల్లో ఈయన చేస్తున్న పని ఏమైనా చెబుతున్నాడా? ఈయన చేయాల్సిన పని ఏమైనా చెబుతున్నాడా? శాఖల వారీగా ఈయన సాధించిన ప్రగతి ఏంటో చెబుతున్నాడా? కేవలం తిట్లకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రతిపక్షాలను తిట్టాలా, ప్రతిపక్షాలను బూతులతో వెక్కిరించినట్టు మాట్లాడాలా, మా జాతీయ అధ్యక్షుడు వస్తే ఆయన ఎవరో తొలగినట్టు
ఆయన ఏంటంటే కొంచెమన్నా ముఖ్యమంత్రి సీటుకి ఆ హోదాకి తగినట్టుగా మాట్లాడుతున్నారా? ఆ హోదాకి తగినట్టుగా భాష వాడుతున్నారా? ఆ హోదాకి తగినట్టుగా డెకోరం ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితిలో పోతుంటే ప్రజలు చీత్కరించుకుంటుంటే కూడా నాకేం సిగ్గు, నేను నల్లగున్నా అన్నట్టుగా మొహం మీద ఉంచితే కూడా తుడుచుకొని పోయే రకంగా తయారైపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం చేద్దామంటే చెప్పండి, అప్పుల విషయాన్ని ప్రతి ఒక్క అప్పుకు సంబంధించిన బీఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క అప్పుకు సంబంధించిన ప్రతిరోజు ఎంతైతే అప్పు చేస్తారో అప్పు సంబంధించిన ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉన్నది. ఆ రికార్డు అంతా మీరు రండి, మీరు గన్పార్ దగ్గర కాదు, మీరు ఎక్కడికి వస్తారు రండి, బీజేపీ తరఫున నేను వస్తాను, మా నాయకులు వస్తారు, మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. రైట్ రవికుమార్ గారు, మీ వీడియో దాచుకున్నారు ఏ విధంగా పంచుకున్నారో కూడా చూద్దాం మనం. అవన్నీ మాట్లాడదాం. అవన్నీ మాట్లాడరు వీళ్ళు కావాలి కేవలం నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే రకంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కానీ నిజంగా ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోవట్లేదు. పక్షంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి విధానపరమైన సలహాలు సూచనలు ఏవి కూడా చేయట్లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. జయరాం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 ఏళ్లు కావస్తుంది. బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో పట్టు కోల్పోకుండా ఉండాలని ఒకవైపు చూస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల చుట్టూ తిరుగుతుందా, లేక కేవలం ఇలాంటి పర్సనల్ అటాక్స్, పొలిటికల్ డ్రామాలకే పరిమితం అవుతుందా? మీ విశ్లేషణ ఏంటి జయరాం గారు? అబ్సల్యూట్లీ. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ప్రతిపక్షం ఎట్లాగూ రాజకీయం చేస్తుంటది. ప్రతిపక్షం లోపల ఇప్పుడు ఇది జరిగిందా అది జరిగిందా అనేది పాలకపక్షం ఆరోపిస్తుంటది. ఇదంతా ఎత్తు. సో పాలకులు చేయాల్సింది ఏంటిదంటే, ప్రజలకు కావాల్సింది ఏంటిది, మనం ఏం చెప్పి ప్రజలకు మనల్ని పొందాము, ఏం చెప్పి మనం ప్రభుత్వం చేశాము, ఎందుకు మన ప్రభుత్వంలోకి వచ్చేసాము, ఇక్కడ విద్యా వైద్యము ఏమైపోయింది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈరోజు మీరు హాస్పిటల్ వైపు వెళ్ళండి, లేకపోతే స్కూళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ చూసినా కూడా అగమ్య గోచరంగా ఉన్నది అనేది వాస్తవం. అక్కడ ఆ చదివే బిడ్డలు కానీ, హాస్పిటల్ పోయే బిడ్డలు కానీ నిరుపేదలే కదా. మరి ఈరోజు హాస్పిటల్స్ లోపల ఆ పూర్తి సౌకర్యాలు ఎందుకు చేకూర్చుకోలేకపోయాము? ఇక్కడ మౌలిక వసతులు మనం ఎందుకు దాన్ని సమకూర్చోలేకపోయాము? ఈసీఎల్ మొన్న టిమ్స్ సన్నత్ నగర్ లోపల హాస్పిటల్కి టోటల్గా, ఇది చాలా బాధపడాల్సిన విషయము, చాలా సిగ్గుచేటు కూడా, టోటల్ హాస్పిటల్ మొత్తము డెప్యుటేషన్ చేసి పెట్టేశారు. ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ను మీరు చేయలేదు, రిక్రూట్ చేయలేదు. మరి దాన్ని ఏం చెప్తున్నారు? ఇక స్కూల్ అంటే ఇక గాలికి వదిలేసినట్టు ఉన్నాయి. హాస్పిటల్, ప్రాణాలు కాపాడే హాస్పిటల్నే మీరు ఎంత నిర్లక్ష్యం ఉంటే, ఈరోజు హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఉన్నాడు, పార్టీ ప్రభుత్వం ఉన్నది, ఈరోజు మీరు అంత నిర్లక్ష్యంగా మీరు ఎవరిస్తున్నారంటే దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు ఒక డిప్యుటేషన్ తీసుకొస్తే ఏంది, ఒక హాస్పిటల్లో 2, 3, 4, 5 డెప్యుటైజ్ చేస్తారు. కానీ టోటల్ 170 మెంబర్స్ని మొత్తం తీసుకొచ్చి డెప్యుటైజ్ చేసి పెట్టేశారు. దీని గురించి ఏం మాట్లాడతారు అంటే, ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రికి మైండ్ ఉందా లేదా? ఈరోజు ఆరోగ్యం పోయే వ్యక్తులంతా ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్ పోయే వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ పోతారా? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వాళ్ళంతా నిరుపేదలు కదా, వాళ్ళ గురించి ఎవరు మేము మాట్లాడకూడదా? ఏం చేస్తున్నాం? ఇక హాస్పిటల్ విషయాన్ని, హాస్పిటల్ ఈరోజు స్కూల్ ఈరోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి ఈరోజు మీరు ఒక మంత్రిగా స్కూల్ విద్యా వ్యవస్థను చాలా తీర్చిదిద్దుతా అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికిన మీరు ఉస్మానియా యూనివర్సిటీ లోపల అదే విద్యాశాఖను ఈరోజు నిరుపేదకు దూరం చేశారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు విద్యను లేకుండా చేశారు. ఈరోజు కూలీలుగా బతకడం కోసం మీరు వేస్తున్న ఎత్తుగడన ఇది. ఈరోజు ఆ బిడ్డలే కదా స్కూల్లో పోయేది. ఈరోజు అత్యున్నతమైన కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ స్కూల్లోకి వెళ్తారా? ఈరోజు ఎక్కడ బాగు చేసినట్టు ఏమనంటే మోడల్ స్కూల్స్, మోడల్ కథలు. ఆ కథలన్నీ ఎందుకు? ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్ ఎక్కడైతే ఉన్నదో ఆ జిల్లా పరిషత్ స్కూల్ను, అదే గ్రౌండ్ను అక్కడే కనుక మీరు మోడల్ స్కూల్ ఆ మోడల్ని తీసుకొచ్చేసి ఆ స్కూల్ను మీరు డెవలప్ చేయొచ్చు కదా. అదే చేయడం లేదు. రైట్, మాట్లాడదాం జయరాం గారు. నిఖిల్ రావు గారు మీరు చెప్పండి, గురుకులాల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మాట్లాడడానికి, చర్చించడానికి అసెంబ్లీ ఉంది. అలాంటప్పుడు ఇలా గన్ పార్కుల దగ్గర, తెలంగాణ భవన్ల దగ్గర కుర్చీలు వేసి బస్తీ మీద సవాలు అంటే కేవలం
రాజకీయ మైలేజ్ కోసం కాదా, ప్రజల సమస్యల కంటే మీకు పొలిటికల్ హైడ్రామానే ముఖ్యమా అని కాంగ్రెస్ వాదిస్తుంది. మీరేం చెప్తారు? 100% ప్రజా సమస్యలు మాత్రమే ఎజెండాగా గత 30 నెలల నుండి పనిచేస్తా ఉన్నాం. కాలికి బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఏ వర్గానికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఈ మన డేగ కన్నులాగా మేమే ముందెళ్ళి అక్కడ ఉన్నాము. ప్రతి సమస్యను మేమే అడ్రస్ చేస్తా ఉన్నాము. ఈ రోజు స్వయంగా ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్వయం నేను మీ పార్టీ ఆఫీస్కి వస్తా, మీరు చర్చకు సిద్ధమా అన్నారు. మా పార్టీ ఆఫీస్ లో ఉదయం 10 గంటల నుండి చర్చకు సిద్ధంగా కోసం ఒక చైర్ వేసి ఎదురు చూస్తా, 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉంటే ఈ మంది పోలీసులను పంపి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు కూడా చర్చల గురించి మాట్లాడుతూ ఉంటే లేదు లేదు రాను, గన్ పార్క్ దగ్గరికి వస్తా, అమర్పేట స్తూపం దగ్గరికి వస్తా ఉన్నారు. చలో అక్కడికి కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా 3 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఒక నాయకుడిగా, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక నాయకుడిగా, పని చేస్తున్నటువంటి నాయకుడిగా బయలుదేరుతా ఉంటే అదే పోలీసులను పెట్టి మీరు నిజంగా చర్చ చేయాలనుకుంటే ఎందుకు మీ మంత్రులే చెప్తా ఉన్నారు కదా, గురుకుల టెండర్ల విషయంలో కూడా ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్తా ఉన్నారు, వాళ్ళు చదువుతున్న అనేక విషయాల మీద విస్తృతమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారే ఏం చెప్తా ఉన్నారు, మా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు 2000 టెండర్ కి సంబంధించి వారు ఎక్కడ మాట్లాడినరు, టెండర్ పిలిచిందే 600 కోట్లని మా మంత్రి గారు చెప్పిండ్రు కదా అంటున్నారు. మీ మంత్రి గారు ఏం చెప్పిండ్రండి, ఇదే జూన్ కి సంబంధించి జూన్ 12 నాడేమో 83 కోట్లని ఇదే మంత్రి గారు చెప్తారు. మేము దానికి సంబంధించిన 2000 కోట్ల టెండర్ మొత్తం పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత జూన్ 18 నాడు, అంటే వారం కూడా తిరగక ముందే 1142 కోట్లకు ఎస్ మేము టెండర్లు పిలిచినాము అని చెప్పిండ్రు. 600 కోట్ల రూపాయలు కొత్తగా ఏ రకంగా యాడ్ అయిందండి దానికి? ఇంకో విషయం, అదే టెండర్ లో వీళ్ళు ఏం చేస్తారండి, కాంట్రాక్ట్లు ఇచ్చే ముందు కూడా L1 గా ఉంటారు. L1 గా ఉండే వ్యక్తులకు వీళ్ళు ఏ రకంగా కట్టబెడతా ఉంటారంటే, మన సన్ఫ్లవర్ నూనెకి సంబంధించి చూస్తే మార్కెట్ లో 100 దొరుకుతా ఉంటే 218 రూపాయలకు టెండర్ అప్ప చెప్తారండి వీళ్ళు. అదే పామాయిల్ కి సంబంధించి 188 రూపాయలకు, అంటే డబల్ చేసి టెండర్లు ఇస్తా ఉంటారు. ఈ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తూ దాన్ని మేము పబ్లిక్ డొమైన్ లో బయట పెడుతుంటే పర్సనల్ గా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద గానీ, మా హరీష్ రావు గారి మీద గానీ అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా పిలిచిండు కదా చర్చకు, మేము పోయిన మానాడు మా కేటీఆర్ గారు పోయినరు, ఆనాడు కూడా ఇదే విధంగా భయపడి ఢిల్లీకి పారిపోయినటువంటి పరిస్థితులు చూసినాం మనము. ఇదే యంగ్ ఇండియా స్కూల్ అన్నారు, మీరు నియోజకవర్గానికి ఒకటి 200 కోట్లతో కడతామన్నారు. అన్ని కడతామని చెప్తున్నటువంటి మీరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 100 స్కూళ్లు చూసినా కూడా 20,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. కొత్తగా 100 స్కూళ్లు కడతామని చెప్తున్నటువంటి మీరు 20,000 కోట్లు వెచ్చించి కడతామంటున్నటువంటి మీరు రాష్ట్రం మొత్తం అప్పులైపోయింది, నన్ను చెప్పులెత్తుకుపోయి దొంగలాగా చూస్తున్నారని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి తెచ్చి కడదాం అనుకుంటా ఉన్నారు. దీంట్లోనే ఇంకో విషయము, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, బెంగళూరుకి పోయి మీడియా ముఖంగా చెప్పిండ్రు కదా, 27,000 ప్రభుత్వ స్కూళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాన్ని 4,000 కుదించే ఆలోచన చేస్తున్నాను నేను అని. నిజంగానే 4,000 కుదించే ఆలోచన చేస్తూ కొత్తవి ఎందుకు కడతా ఉన్నారండి? ఎవరి కోసం కడతా ఉన్నారు? ఏ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి కడతా? ఇది పోతే భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఏది పడితే అది ఏమన్నా మాట్లాడొచ్చు, మనము ఏది మాట్లాడినా తెలంగాణ సమాజం వింటనే ఉంటది అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అప్పులు చేసింది, బీఆర్ఎస్ మొత్తం అప్పులకు చేసింది అని మాట్లాడుతారు. ఇదే 2014లో నరేంద్ర మోడీ గారు నాయకత్వం తీసుకున్నాడు. భారతదేశం మీద ఉన్నటువంటి అప్పెంత అండి, 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 54 లక్షల కోట్లుంటే 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అప్పెంత 240 లక్షల కోట్లు కదా. ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా లెక్క పెట్టలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా మీరు అప్పులు చేసి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని మీరు విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడుంది చెప్పండి? మీరే ఏం మాట్లాడుతూ ఉంటారు? కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణకు? కేసీఆర్ రైతు బంధు తీసుకొచ్చిండు, అదే రైతు బంధును మీరు కాపీ కొట్టి భారతదేశం అంతా ఈ రోజు రైతు బంధును మీరు అమలు చేస్తా ఉన్నారు కదా. ఫసల్ బీమా యోజన అనే పేరు పెట్టి మిషన్ కాకతీయ అనే పథకం తీసుకొస్తే మీరు దాన్ని కాపీ కొట్టిండ్రు కదా. మిషన్ భగీరథ అనే పథకం తీసుకొస్తే హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టిండ్రు కదా. అవి కేసీఆర్ గారు చేసింది. స్వయంగా మీ మంత్రులు చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా రికార్డెడ్ గా చెప్తా ఉన్నారు, భారతదేశంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ద బెస్ట్ ప్రోగ్రెస్ ఉండి దేశంలోనే నెంబర్ 1 అని చెప్తా ఉన్నారు. మీరేం చేసిండ్రండి ఈ రోజు? మరి ఎందుకు ఇంటికి పంపించారు కేసీఆర్ అండి? కేసీఆర్ ని ఎందుకు ప్రజలు ఇంటికి పంపించారు?
దానికి చాలా లెక్కలు ఉంటాయండి. నిన్నగాక నరేంద్ర మోడీ గారు మీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర చెప్పండి మీరు 16 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయినారు కదా మీ ప్రభుత్వంలో. ఏ రకంగా ఓడిపోయినారు? నరేంద్ర మోడీ గారు 1,00,000 మెజారిటీ కన్ఫైన్ అయ్యారు కదా. మొదటి 5 రైళ్లలో వెనుకబడిపోయారు కదా. ఓటమి అంచులో కదా. వారు ఎందుకు వెనుకబడిపోయారు చెప్పండి. మీరు విషయాలు గమనించాలి. అహంకారంతో మాట్లాడడం ఈ రోజు 240 అహంకారంతో మాట్లాడడం ఓటమి కాదా? మ్యాజిక్ ఫిగర్ అహంకారంతో మాట్లాడడం 10 మందిని కలుపుకొని ఏ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో చెప్పండి. ఈ రోజు ఆ రకంగా ఏర్పాటు చేయాలని మేము అనుకోలేదు ఇక్కడ. ఎస్ మాకు 20 రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం బాధ్యత ఇచ్చిన పని చేయాలని డిసైడ్ అయినాం. 30 నెలల నుంచి ప్రతి సమస్యను అడ్రస్ చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నారండి ఈ రోజు రాష్ట్రంలో? ఎక్కడ మాట్లాడుతా ఉన్నారు? నిన్న కాక మనం చూసినాం కదా జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కదా. అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల డిపాజిట్లు పోయినాయి కదా. మేము రైతులకు సమస్యలు వస్తే రైతుల కళ్ళాల దగ్గరికి మేము పోతా ఉంటే మేము పోయిన దాన్ని పట్టుకొని దాన్ని కాపీ కొట్టి చివరి వారంలో సీజన్ అయిపోతుండగా లాస్ట్ వారంలో కళ్ళాల దగ్గరికి యాత్ర అని పెడతా ఉంటారు. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుల మీద, వాళ్ళు రాష్ట్ర ప్రజలకు పడ్డటువంటి బాకీల మీద బాకీ కార్డులను విడుదల చేస్తే సేమ్ కార్డును మక్కి కాపీ కొట్టి రిలీజ్ చేసిండండి వీళ్ళ అధ్యక్షుడు. నిస్సిగ్గుగా అనే పదం పడిండ్రు కదా ఇందాక మీరు. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంత నిస్సిగ్గుగా కాపీ కొట్టిండ్రని దాని మీద సమాధానం చెప్పే ఆలోచన ఉండదు, ఆ దమ్ము ధైర్యం ఉండదు మీకు. మీరు వచ్చి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రశ్నిస్తా ఉంటారు. ఇది మీరు చేస్తున్నటువంటి రాజకీయం. ఏ సమస్యను అడ్రస్ చేసిన ఏం మాట్లాడినారు దాని మీద? ఇదే మన ఐఆర్ఎఫ్ఎల్ కి సంబంధించిన లోన్లు అన్నారు. ఎటుపోయింది? మీరు అనేక హామీలు ఇచ్చిండ్రు కదా, రవికుమార్ మీద చర్చ చేసే పరిస్థితి అసలే ఉండదు. రవికుమార్ గారు, అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ చేసిన అప్పులు ఏంటి? మరి బీఆర్ఎస్ పథకాలను మీరు కాపీ కొట్టలేదు అనడానికి మీరు ఏం చెప్తారు? నేను చరణ్ గారు ఇస్తాను మీకు అవకాశం. మాట్లాడుతూ నక్కకు నాగలోకానికి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారికి మోడీ గారికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఒకవేళ కేసీఆర్ గారి పథకాలు అన్ని మేము కాపీ కొడితే కేసీఆర్ ని ఇంటికి ఎందుకు పంపించారు, మోడీని మళ్ళీ అధికారంలోకి ఎందుకు కూర్చోబెట్టారు? అంతేకాదు రాష్ట్రం నుంచి దేశం మొత్తం 303 సీట్ల నుండి 240 పడిపోయిండ్రు. 240 మ్యాజిక్ ఫిగర్ కదా మీకు రావాల్సింది. 240 కన్ఫైన్ అయినరు. మరి ఏ రకంగా 63 సీట్లు తగ్గినాయి? ఏ రకంగా 63 సీట్లు తగ్గినా కూడా నిఖిల్ రావు గారు రవికుమార్ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్. రవికుమార్ గారు, దేశం మొత్తం విస్తరిస్తామని చెప్పేసిపోయినటువంటి కేసీఆర్ గారిని రాష్ట్రంలో కూడా లేకుండా ఎట్లా చేసినారు? అదే మోడీ గారిని దేశంలో మళ్ళీ కూర్చోబెట్టి, అంతేకాకుండా 20 రాష్ట్రాల్లో అధికారంలోకి ఏ విధంగా తీసుకొని వచ్చినారు? ఇది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇది మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన విషయం. పథకాలు ప్రవేశపెట్టడం ఒకటే గొప్ప కాదు, ఆ పథకాలని ఎంత బాగా అమలు చేస్తున్నామో చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు ఆ పథకం యొక్క ప్రయోజనం అందుతుందా లేదా చూడాల్సినటువంటి విషయము. అది గవర్నెన్స్ తెలుస్తుంది, అది మీ సత్తా తెలుపుతుంది. దాని ద్వారానే ప్రజలు మీకు మళ్ళీ తిరిగి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అంతేగాని మేము పథకాలు ప్రవేశపెట్టినామనే కానీ సరిపోదు. దాంట్లో ఎంత అవినీతి జరిగిందండి? ఒక చిన్న ఉదాహరణ, మీరు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టినారో దళిత బంధులోనే ఎంత అవినీతి జరిగిందో మీకు తెలుసు. మీకు మాకు మీరు కేసీఆర్ ని మోడీ గారిని కంపేర్ చేసే ప్రయత్నం అంత ధైర్యం ఇంకోసారి చేయకండి. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను బీఆర్ఎస్ మిత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయం మీరు మాట్లాడుకోండి. మీకు అంతా మోడీ గారి దేశ పనులతో మాట్లాడేంత మీకు సీన్ మీకు లేదు. మీరు మాకు చెప్పాల్సినంత అవసరం మీకు లేదు. మిత్రులు తెలుసుకోవాల్సింది, ప్రతి ఎలక్షన్ లో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారు. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సింది. మీరు ఎలక్షన్ జరిగిన తర్వాత మీకు కనీసం క్యాండిడేట్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు ఒకసారి. మళ్ళీ అహంకారంతో మాట్లాడే పనులు మాత్రం చేయకండి. అహంకారంతో మాట్లాడితే ఎంతో కొంత ప్రజల మనసులో ఉన్న మీరు మళ్ళీ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి దిగజారిపోతారు. రవికుమార్ గారు, నిఖిల్ రావు గారు, చరణ్ గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. సమయం లేదు. చరణ్ గారు, రవికుమార్ గారు ప్లీజ్. నిఖిల్ గారు మీకు సమయం ఇచ్చాను ఆల్రెడీ. రవికుమార్ గారు గురించి మాట్లాడి అదే మాట్లాడుతారు. ఈ రాష్ట్రాన్ని ఈ రోజు వరకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదండి? ఈ రోజు వరకు
ప్రతి ఒక్క Right, రవికుమార్ గారు, సంబంధించిన వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రజల మనసులో ఇమిడి ఉన్నాయి ఇప్పటికీ కూడా. మీరు Right, మళ్ళీ right. దోచుకొని కూడా చరణ్ గారు. ఉల్టా చోర్ కొట్టువాళ్ళకు దాట అన్నట్టుగా Sir. మాట్లాడితే మాత్రం చరణ్ గారు, మీరు ఖచ్చితంగా చెప్పండి. రాష్ట్రంలో కాదు కదా, మీకు కనీసం ఒక వార్డులో కూడా మీరు గెలవలేని పరిస్థితికి దిగజారిపోతారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. Right, right. కాంగ్రెస్ మిత్రులు చరణ్ కూడా గారు. ఇంతకుముందు మాట్లాడు. Right, నేను ఒక right. విషయం చెప్తా చక్రి గారు. చక్రి రవికుమార్ గారు, గారు, సమయం లేదు, చెప్పండి. నేను ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ మిత్రులు వెంటనే 3 సంవత్సరాలు కావస్తున్నది, మీరిచ్చిన హామీలు వెంటనే అమలు చేసే పని పెట్టుకుంటే మీకు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గల్లీల నుంచి వార్డుల నుంచి మీరు గెలిపించే అవకాశం ఉంటుంది. లేదా మీరు గాని మీ హామీల్ని పక్కన పెట్టి కేవలం తిట్లకే ప్రాధాన్యత ఇస్తే, కేవలం వెక్కిరింతలకే ప్రాధాన్యత ఇస్తే, కేవలము మీ యొక్క దృష్టి మరల్చే ప్రజల యొక్క దృష్టి మరల్చే పనికే మీరు ప్రాధాన్యత ఇస్తే మాత్రం మీరు కాంగ్రెస్ ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున మీరు రేవంత్ రైట్ రవికుమార్ గారు అడుగుదాం. చరణ్ గారు గారు బీఆర్ఎస్ ఉన్న బీజేపీ దాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తారు. చరణ్ గారు ప్లీజ్. సార్, ఇక్కడ స్కూల్ అంశం వచ్చింది కాబట్టి చర్చిస్తా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో 4,000 నుంచి 5,000 స్కూళ్లు మూసివేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 27,000 స్కూళ్లు ఉన్నాయి. కాకపోతే 1000 గురుకులాలు మాత్రం ప్రారంభించారు, కానీ మొత్తం పూర్తి స్థాయి ఎక్కడ భవనాలు 500 స్కూళ్ళ పైగా అద్దె భవనాల్లో ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 105 ప్రారంభించింది 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాల్లో. ఇక్కడ క్లస్టర్గా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో 5 నుంచి 10 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి, లేదు కొన్ని స్కూళ్ళలో 5 మంది ఉన్నప్పుడు ఆ స్కూల్ నిర్వహించలేం కాబట్టి ఇది క్లస్టర్గా డివైడ్ చేసుకున్నట్లయితే అక్కడ రవాణా సదుపాయం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా మధ్యాహ్నం భోజనం పెడతారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు కాబట్టి మళ్ళీ ఇంటికి పోయే అవకాశం ఉంది. కాబట్టి 5 మంది 10 మంది ఉంటే తండాల్లో గూడాల్లో స్కూల్ నిర్వహించలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి 4,000 క్లస్టర్లు కుదించుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది, దాని మీద రిసర్చ్ జరుగుతూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. అదే కాకుండా ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, వీరనారి సాకలైన యూనివర్సిటీ కావచ్చు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ కావచ్చు, ఐటీఎఫ్ఎస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీల అప్గ్రేడ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో మొన్ననే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెంపొందే ప్రయత్నంలో భాగంగానే ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యత ప్రమాణాలు పెంపొంచుకునే ప్రయత్నం ముందు కేసీఆర్ గారు గతంలో ఆ స్కూళ్ళను పడుచుకున్న పాపాన పోలేదు. తర్వాత తెలంగాణ చరణ్ గారు ముఖ్యంగా స్వయంగా సీఎం గారే చూస్తున్న విద్యాశాఖలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. గురుకుల స్కూళ్ళల్లో సీట్స్ అమ్ముకుంటున్నారనేటువంటి ప్రధాన ఆరోపణ వస్తుంది. ఉన్న స్కూళ్ళు కట్టించకపోగా ఉన్న స్కూల్ని కూల్చివేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లుంటదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ వాళ్ళు విమర్శ, వాళ్ళు చేస్తే ఏదైనా కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ మూసి చేస్తే అవినీతే, కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ టెండర్లు అంటే అవినీతే, సింగరేన్ అంటే అవినీతే, అన్ని ఏది తీసుకొచ్చినా ఇల్టు పాలసీ అంటే అవినీతే, ఓట్ల అంటే అవినీతి. బీఆర్ఎస్ పార్టీ మీరు వచ్చిన తర్వాత ఒక్క ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి మీరు ఏం చేసిరని నాకు అర్థం కాకర్తా. మీరు ఒక గురుకులాలు పెట్టిరు తప్ప గురుకులాలకు పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, కాస్మెటిక్ ఛార్జ్ పెంచిరా, స్కాలర్షిప్ పెంచిరా, రియంబర్స్మెంట్ చేయకుండా 6,500 కోట్ల రూపాయలు మొత్తం పెండింగ్ పెట్టిపోతే ఇప్పుడిప్పుడే చిన్న సర్దిస్తా ఉంది. 2,000 కోట్ల రూపాయలు వరకు ఇప్పటివరకు ఇచ్చారు. మిగతా కూడా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రిప్లేస్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత అవి కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగ ఉద్యోగాలు ఆకర్షించడం కోసం స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని ఒక 4 సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. త్రిబుల్ ఆర్ రైల్ రింగు, ఎక్స్ప్రెస్ హైవేలు, మెట్రో, 4 సిటీ నిర్మాణం, ఇట్లా హైడ్రా ద్వారా హైదరాబాద్ కాపాడే ప్రయత్నం. ఒక్కొక్కటి సర్దిద్దుకుని ముందుకు పోతాం. 11.5% తీసుకొచ్చినటువంటి ఇంట్రెస్ట్ లో 7.5% తక్కువ చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్కటి సర్దిద్దే ప్రయత్నం జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. అయితే తెలంగాణ ప్రజలకు కావాల్సింది గురుకులాల్లో నాణ్యమైన విద్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన స్పష్టత. కానీ నాయకులేమో రోడ్లకి కుర్చీలాట ఆడుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూసాం. ఈ పొలిటికల్ డైనమిక్స్ పేలిది ప్రజల సమస్యల కోసమా లేక కేవలం మీ కుర్చీల కోసమా అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రజా సమస్యలను తీర్చాలని కోరుకుంటే ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.